సో వీళ్ళని బెదిరించిన తర్వాత డేవిడ్ బెన్ గురియన్ హట్ అయ్యారు. కేవలం వాళ్ళ ప్రధాని హట్ అయ్యాడన్న కారణంతో మొసాద్ ఏం చేసింది, ఏకంగా అమెరికా అధ్యక్షుడిని లేపేసింది. మేమే లేపేశామని ప్రకటించుకుంది కూడా. ఇది మొసాద్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి నేను ఇది ఒక ఎగ్జాంపుల్గా చెబుతున్నాను. అసలు నిజానికి అమెరికానే రెజీమ్ చేంజ్ చేయడానికి అన్ని దేశాల్లో వేలు పెడుతూ ఉంటుందని మాట్లాడుకుంటాం కదా. అలాంటిది ఇజ్రాయిల్ ఏకంగా ఆ ప్రెసిడెంట్ని చంపేసి రెజీమ్ చేంజ్ చేసి తన వ్యక్తిని పెట్టుకుందనమాట ఇజ్రాయిల్ అమెరికా ప్రెసిడెంట్గా. అతడి పేరే లిండన్ జాన్సన్. ఆయన్ని ప్రెసిడెంట్ చేసింది. అయితే ఎందుకు ఆయన్ని కూడా చేసింది అంటే అతడి తల్లి జూయిష్ అనమాట. అంటే ఇజ్రాయెల్కి సంబంధించిన మహిళ. అంటే వాళ్ళ ఫీలింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అర్థం చేసుకోండి. మన మధ్య మన వాళ్ళేమో మనందరికీ ఏదో ఈ మత ఫీలింగ్స్, క్యాస్ట్ ఫీలింగ్స్ అని మాట్లాడతారు కదా. అంతకంటే బలంగా బయట దేశాల్లో జరిగే మతంతో జరిగే మారణ హోమాలు అన్నమాట ఇవి. కేవలం జూయిష్ వాళ్ళ అమ్మ మదర్ అవ్వడం వల్ల ఆయన అమెరికాకి ప్రెసిడెంట్ అయిపోయాడు. ఇక ఆ తర్వాత మళ్ళీ అమెరికా ప్రజలు కూడా ఆయన్నే ఆ నెక్స్ట్ వచ్చిన ఎన్నికల్లో ఎన్నుకోవడం జరిగింది. ఆయనే లిండన్ జాన్సన్. సో అర్థమైంది కదా, ఇజ్రాయిల్ అనుకుంటే ఏం చేయగలదు, మొసాద్ అనుకుంటే ఏం చేయగలదో అర్థమైందా. సో అలాంటి అమెరికానే గడగడలాడించే స్థాయిలో ఉంది ఇజ్రాయిల్. మొసాద్ అనేది ఇజ్రాయిల్కి ఒక బలమైన శక్తి కవచం అన్నమాట.